అవధూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జయగిరిధారి శ్రీ గురుభ్యో నమః. శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి శుభ సందర్భంగా వివిధ శాస్త్రాల్లో చెప్పబడిన గణపతి ఆవిర్భావం, గణపతి తత్వం, గణపతి రూపం, స్వరూపాలు ఏమిటో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మవారు స్నానానికి ముందు నరుగుపిండితో బాలుణ్ణి చేయడం, కైలాస గృహం ముందు కాపలా ఉంచడం, పరమేశ్వరుడు రావడం, బాలుడు అడ్డగించడం, కోపంతో శివుడు ఆ బాలుని కంఠం ఖండించడం, అది తెలిసి బాధపడి ప్రార్థన చేసిన పార్వతీదేవిని ఊరడించడానికి గజముఖం పెట్టడం, ఆ బాలునికి గణేశుడని నామకరణం చేయడం, ఇదంతా మనకు తెలిసిన కథే. ఇది శివపురాణంలోనిది. ఈ సందర్భంగా మహాత్ములు చెప్పిన కొన్ని సూక్ష్మాలు తెలుసుకుందాం. బాలుని శిరస్సు ఖండించగా ఆ శిరస్సు అక్కడే పడి ఉంది, మొండెము అక్కడే ఉంది. పరమేశ్వరుడు అదే శిరస్సును అతికించి ప్రాణం పోయవచ్చు కదా అనేది ఒక సందేహం. దానికి సమాధానంగా అక్కడ జరిగింది తెలుసుకోవాలి. పరమశివుణ్ణి బాలుడు అడ్డగించినప్పుడు శివునికి బాలునికి చాలా సంవాదం జరుగుతుంది. ఒక దశలో ఆ బాలుడు పరమేశ్వరుని చాలా దూషణ చేస్తాడు, నింద చేస్తాడు. అది చూచి సహించలేక కొందరు ప్రమదగణాలు ముందుకు రాగా ఆ బాలుడు అమ్మవారి శక్తితో వారిని సంహరిస్తాడు. అది సహించలేని శివుడు బాలుని మాటలే కాదు చేతలు హద్దులు దాటాయని ఇక ఉపేక్షించకూడదని శిరచ్ఛేదనం చేస్తాడు. అది తెలుసుకొని పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తూ ఉంటారు. ఆమెను ఊరడిస్తూ అంటారు పరమశివుడు, దుఃఖపడకు దేవి, ఈ బాలుణ్ణి బ్రతికిస్తాను, అంతేకాదు ఈతనికి త్రిలోక పూజ్యనీయత కల్పిస్తాను అనగా అమ్మవారు శాంతిస్తారు. కానీ పరమేశ్వరుడు ఇంకా చెబుతారు, అయితే ఒక్క విషయం దేవి, ఈతడు శివదూషణ చేశాడు. ఏ ముఖంతో శివదూషణ చేశాడో ఆ ముఖానికి ఇంకా త్రిలోక పూజ్యనీయతకు యోగ్యత లేదు. కావున ఒక గజశిరస్సును తెప్పించి అతికించి ప్రాణం పోస్తాడు పరమేశ్వరుడు. త్రిలోక పూజ్యుడు కావాలంటే అంత ఉత్కృష్టమైన జ్ఞాన సంపన్నుడై ఉండాలి. శాస్త్రాల ప్రకారం పుష్పాలలో పద్మము, జంతువులలో గజము పూర్ణ జ్ఞానానికి ప్రతీక. అందుకే స్వామికి గజముఖం అమర్చబడిందని మహాత్ముల ప్రవచనాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. మరొక విశేష కథ, ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. ఇక్కడ సాక్షాత్ పరమేశ్వరుడే గణపతికి ఈ గజరూప శాపం ఇస్తారు. ఒకసారి బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు అమ్మవారితో కూడిన పరమేశ్వరుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తారు. దేవా, రాక్షసుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు వారు తపస్సు చేయటం, వరాలు పొందడం, అందరినీ పీడించడం, తమరొచ్చి రక్షించడం జరుగుతూ ఉన్నది. అలా కాకుండా వారి తపో ప్రయత్నాలే ఫలించకుండా విఘ్నాలు సృష్టించే మరియు దేవతల విఘ్నాలు నశింపజేసే ఒక విఘ్న నాయకుణ్ణి అనుగ్రహించమని ప్రార్థిస్తారు దేవతలందరూ. సర్వం తెలిసిన పరమేశ్వరుడు అదే శుభముహూర్తం అనుకున్నారో ఏమో క్రీగంట అమ్మవారిని చూశారట. పరమ తపస్వి అయిన పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం కామేశ్వరుడై చూడగా ముల్లోకాలలోని సౌందర్య సంపద అంతటికీ కోటి రెట్లు సౌందర్య రాశి అయిన అమ్మవారు కూడా తాను కామేశ్వరి అయి ఆ క్షణంలోనే ఆ కామేశ్వరం వైపు చూసిందట. కామేశ్వరిలా ఆ చూపు కలయికతోనే మహాసుందరుడైన అయ్యవారి, మహాసౌందర్య రాశి అయిన అమ్మవారి ఇరువురి సౌందర్యం ఏకీకృతమై మహాసౌందర్యవంతుడైన బాలుడక్కడ ఉదయించాడట. అతడే గణపతి, శివశక్తుల ఏకస్వరూపం. అదే లలితా సహస్రనామాల్లో వర్ణించిన కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే మంత్రం. అయితే అప్పటి వరకు అమ్మవారిని, అయ్యవారినే చూస్తున్న సకల దేవతలు, ప్రమదగణాలు, స్త్రీ పురుషులందరూ ఆ బాలుని వైపే ఆకర్షితులై చూస్తూ ఉన్నారట. చివరికి అమ్మవారు కూడా అయ్యవారిని వదిలి ఆ బాలుడినే తదేకంగా చూస్తున్నదట. అంతరార్థం గ్రహించిన పరమేశ్వరుడు ఏ పరమార్థం ఆశించి నిష్ఠాగరిష్ఠుడైన తాను కామేశ్వరుడయ్యారో తద్వారా లభించిన ఫలితం లోకంలో భక్తిని పండించాలి గాని దానికి బదులుగా రక్తి పండకూడదు, ఆసక్తి, ఆకర్షణ పెరగకూడదు. ఇది నివారించాలనే సంకల్పంతో పరమేశ్వరుడే స్వయంగా తమ కుమారునికి శాపమిచ్చారు. ఆ శాపాన్ని ఆంధ్ర మహావరాహ పురాణంలో ఇలా వివరిస్తారు శ్రీ నంది మల్లన్న, గంట సింగయ్యలనే జంట కవులు. ఓరి గజాననంబును మహోదరమున్ భుజగోపవీతమున్ వరకదాల్చుమనుచు గతవత్సలతన్ శపియింప మద్వికారుడై నిలిచే మునుకామ వికార సమేతులై
మేనున్ కూరిమింజూచి నిర్జర చకోర విలోచనులెల్లరోయగన్. అంత సౌందర్యవంతుడైన బాలుడు గజముఖంతో, పెద్ద కడుపుతో, సర్ప యజ్ఞోపవితంతో వికారం జనించే రూపాన్ని పొందాడు పరమశివుని శాపంతో. అటు శివపురాణము, ఇటు వరాహపురాణము రెండూ అందించింది వ్యాసమహర్షియే. పైకి అలా ఉన్న శివశక్త్యక్య రూపమైన ఆ పరమ పూజ్య గణపతి రూపం సామాన్యమా? అందులోని విశేషాలను, అంతరార్థాలను కూడా తెలుసుకుందాం. గజముఖం, గజకర్ణకం లేదా శూర్పకర్ణకం. గజము పూర్ణ జ్ఞానానికి, మేధస్సుకు సంకేతం అని చెప్పుకున్నాం. మనకు ఏ గురువు బోధించే ఏ శాస్త్రమైనా అందవలసింది చెవుల ద్వారానే, శ్రవణం వల్లనే. అందుకే స్వామి చెవులు శూర్పకర్ణాలుగా చెప్పబడ్డాయి. సాధకులెంత వారైనా సరే ఎంత వీలైతే అంత శ్రవణం చేయాలనే సందేశం గణపతి ఈ రూపం మనకు తెలియజేస్తూ ఉన్నది. సూక్ష్మ నేత్రం. ఇది సూక్ష్మదృష్టికి సంకేతం. ఏ శాస్త్రాధ్యయనం చేస్తున్న సాధకులైనా దానిలోని జ్ఞాన లోతులను అర్థం చేసుకోవాలంటే వారికి సూక్ష్మదృష్టి చాలా అవసరమనే సందేశాన్ని ఈ గణపతి రూపం మనకు అందిస్తూ ఉన్నది. వక్రతుండం. మనిషికి 2 చేతులు చేసే పని గజానికి తుండం చేస్తుంది, ఇంకా ఎక్కువే చేస్తుంది. అతి చిన్న గుండు సూది నుండి గొప్ప వృక్షాల వరకు మోయగలది తుండం. ఈ లక్షణాలే ఉపనిషత్తు చెబుతుంది అణోరణీయాన్ మహతో మహీయానని. లంబోదరం. సర్వలోకాలను తన బొజ్జలోనే ధరించిన స్వామి బొజ్జగణపయ్య. భగవద్గీతలో పరమాత్మ చేసిన విరాట్ స్వరూప వర్ణన కూడా ఇదే. అలాగే లలితా సహస్రనామంలోని విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరద, వాగధీశ్వరి అనే నామం కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నది. ఇంకా స్వామి స్థూల రూప విశేషాలు చూస్తే ఆయన వాహనం మూషికం అంటే ఎలుక, తల్లిది సింహం, తండ్రిది ఎద్దు, తమ్మునిది నెమలి. ఇదొక విచిత్రం, రహస్యం. గణేశుడు మనల్ని అనుగ్రహిస్తే మన ఇంటికి రావాలి. ఏ వాహనాన్ని మనం తేలికగా ఇంటిలోనికి అనుమతిస్తాం? అమ్మవారి సింహం వస్తే ఉండగలమా? తట్టుకోగలమా? అయ్యవారి ఎద్దు వచ్చినా భరించగలమా? తమ్ముని నెమలి ఎక్కడ పడితే అక్కడికి రానే రాదు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా రాగలిగేది ఎలుక. అందుకే స్వామి దాన్ని తమ వాహనంగా ఎంచుకున్నారంటారు మహాత్ములు. స్వామి చతుర్భుజుడు. ఆయన 4 చేతుల్లో ఏమున్నాయో కూడా తెలుసుకొని వాటి అంతరార్థం తెలుసుకుందాం. ఒక చేతిలో పాశం ఉన్నది. పాశం లేదా త్రాడు. జీవులందరూ సంసారమనే నుయ్యిలో లేదా అగాధంలో పడిపోయి ఉన్నారు. అందులో నుండి మనలను బయటకు లాగటానికే సంకేతంగా స్వామి పై చేతిలో పాశం ఉంటుంది. ఇదే విషయం లలితా సహస్రనామంలోని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే నామం కూడా తెలియజేస్తూ ఉన్నది. సంసారం అనే బురదలో లేదా ఊబిలో కూరుకుపోయిన మనల్ని బయటకు లాగి ఉద్ధరించేది అమ్మవారే. అందుకే అమ్మవారి చేతిలో ఉంటుంది పాశము. పాశాంకుశ పుష్పబాణ హస్తే అంటారు మహాకవి కాళిదాసు. గణపతి మరొక చేతిలో ఉంటుంది అంకుశం లేదా గొడ్డలి. సంసారం అనే అరణ్యంలో చిక్కుకుపోయి దారి తెన్ను తెలియకుండా ఉన్న జీవులను తన అంకుశంతో దారిని ఏర్పాటు చేస్తూ అడ్డొచ్చిన వాటిని తొలగిస్తారు స్వామి. ఇది కూడా అమ్మవారి నామాలలో భవారణ్య కుఠారిక అనే నామం తెలియజేస్తూ ఉంది. కుఠారిక అంటే గంటగొడ్డలి. సంసార అరణ్యాన్ని నరికివేసి మనకు దారి చూపిస్తున్నారు అమ్మవారు, ఆమె తనయుడైన గణపతి. గణపతి మరొక హస్తం అభయహస్తం. జీవులకు మోక్షాన్ని, ముక్తిని అనుగ్రహిస్తానని, రక్షిస్తానని తెలియజేస్తూ ఉంది స్వామి క్రిందనున్న కుడి చెయ్యి. ఇదే అభయహస్తం. ఒక్కోసారి చిన్ముద్రతో కూడా కనిపిస్తారు గణపతి. ఇదే అమ్మవారి నామాల్లో చెప్పబడిన జ్ఞానముద్ర. ఇంకా 4వ చేతిలో గణపతికి లడ్డూనో మోదకాన్నో ధరించి ఉంటారు. ఇది పూర్ణ జ్ఞాన ఫలానికి, మోక్ష ఫలానికి సంకేతంగా చూపిస్తున్నారు స్వామి. ఎందుకంటే ఈ ప్రసాదంలో పారవేసేది ఏమీ ఉండదు. తొక్క కానీ గింజ కానీ ఉండవు. ఆ పూర్ణ ఫలమే జీవునికి ముక్తి. అది అందించే స్వామి గణపతి అనే సంకేతమే ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. గణపతి రూపం గురించి కొంత తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గణపతి తత్వం ఏమిటో, గణపతి స్వరూపం ఏమిటో తెలుసుకుందాం. ఎన్ని పురాణాలలో ఏ విధంగా గణపతి ఆవిర్భావం చెప్పబడినా అవన్నీ కథలే. కథలను కథలుగానే చూడాలి. ఎందుకంటే గణపతి అసలు జన్మించలేదు. జన్మించాడు అని అనాలంటే నశిస్తాడు అని కూడా చెప్పాలి. అది సృష్టి నియమం. అదే చెబుతారు పరమాత్మ భగవద్గీత సాంఖ్యయోగంలో ఇలా: జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినదేదైనా పోవలసిందే, పోయినదేదైనా తిరిగి పుట్టవలసిందే. కావున ఎప్పటికీ పోకుండా
నిత్యంగా సత్యంగా త్రికాలాలలో ఉంటూ కాలాతీతంగా ఉండిపోవాలంటే అది పుట్టకూడదు, గిట్టకూడదు. అదే నిర్గుణ నిరాకార ఆనంద స్వరూపుడైన శుద్ధ చైతన్యం, అదే పరబ్రహ్మము, అదే గణపతి స్వరూపం, గణపతి తత్వము. గణపతి సాక్షాత్ పరంబ్రహ్మమే, శుద్ధ చైతన్యమే. అదే వివరిస్తున్నాయి ఉపనిషత్తులు. రూపం అంటే బాహ్యంగా మనకు కనిపించేది, అది వ్యక్తం. స్వరూపం అంటే బాహ్యంగా కనిపించనిది, అది అవ్యక్తం. దాన్ని జ్ఞాననేత్రంతో దర్శించిన మహర్షులు అందిస్తేనే తెలుస్తుంది. అలా గణపతి స్వరూపాన్ని ఉపనిషత్ ఋషి అయిన గణక ఋషి దర్శించి వర్ణించారు అధర్వణ వేదాంతర్గతమైన గణపతి ఉపనిషత్తు లేదా గణపతి అధర్వ శీర్షోపనిషత్తులో. ఆ ఉపనిషత్తులోని కొన్ని మంత్రాలను విచారణ చేసి గణపతి స్వరూపాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది గణపతి నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్య స్వరూపమేనని. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. వేదాంతర్గతమైన ఉపనిషత్ చెప్పే తత్వం అసి అనే మహావాక్యం చెబుతున్న ఆ తత్స్వరూపం నీవే. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. సమస్త సృష్టిలో సర్వవ్యాపకంగా, సర్వకారణంగా, సర్వాధారంగా వ్యాపించి ఉన్న పరంబ్రహ్మ స్వరూపం నీవే. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. నిత్యమైన సత్యమైన సాక్షాత్ ఆత్మస్వరూపం నీవే. సర్వం జగదిదం త్వత్తో జాయతే. నీ వలనే సర్వజగత్తు పుడుతూ ఉన్నది. సర్వం జగదిదం త్వత్తస్థిష్టతి. నీ వలనే సర్వజగత్తు స్థితమై ఉన్నది, అనగా పోషింపబడుతూ ఉన్నది. సర్వం జగదిదం త్వయిలయమేష్యతి. తిరిగి నీలోనే ఈ జగత్సర్వం లయించిపోతూ ఉన్నది, అనగా ఈ సర్వ జగత్తుకు సృష్టి స్థితిలయకారకుడైన ఆ శుద్ధ చైతన్యమేదో అదే గణపతి అంటుంది ఉపనిషత్ మహామంత్రం. ఇంకా చెబుతుంది, త్వం భూమిరాపో అనలో అనిలో నభః. నీవే ఈ పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అనగా పంచభూతాలు నీ స్వరూపమే. అవి నీ నుండే ఆవిర్భవించాయి. త్వం చత్వారి వాక్పదాని. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన నాదరూపాలు, వాక్శక్తి రూపాలకు మూల కారణం నీవే, వాటికి ఆధారం నీవే. ఇదే విషయాన్ని లలితా సహస్రనామాల్లో కూడా పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిక అనే మంత్రాలు తెలియజేస్తాయి. ఇందులో పర అనే నాదం శిలల్లో నిక్షిప్తమై ఉంటుందని, పశ్యంతి అనేది వృక్షజాతిలో ఉంటుందని, ఈ 2 అప్రకటితంగా ఉంటాయని, మధ్యమ అనేది జంతుజాలాల్లో ఉంటూ అర్థం లేని నాదంగా ప్రకటితమై ఉన్న చివరిదైన వైఖరి రూపనాదం పూర్ణనాదంగా, అక్షర శబ్దంగా, అర్థం స్ఫురించేలా ప్రకటితమయ్యేది మానవుల్లోనే అని పెద్దలు వివరిస్తారు. ఇదే విషయం మనకు బాగా తెలిసిన వాతాపి గణపతిం భజే అనే కీర్తనలో వర్ణిస్తారు మహానుభావులు ముత్తుస్వామి దీక్షితులు గారు. పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మధ్యగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధారా క్షేత్రాస్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం. ఇక్కడ తెలియజేశారు పరాది చత్వారి వాగాత్మకం అంటూ ఈ 4 నాద శక్తి రూపాలను తమ కీర్తనలో వివరించడం జరిగింది. అంతేకాదు వక్రతుండం ప్రణవస్వరూపానికి ప్రతీక అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరొక విశేషం చూస్తే గణపతి ద్విరూపుడుగా తెలుస్తున్నాడు. కంఠాధో సన్మయ జగన్మయ. కంఠం క్రింది భాగం జగం, అనగా నరరూపంగాను. కంఠోర్ధ్వో చిన్మయ. కంఠం పైన జ్ఞానమయంగాను. గజం, అది మృగరూపం, అనగా సన్మయ చిన్మయ ఏకస్వరూపం గణపతి. ఇదే ఉపనిషత్తు చెబుతున్న మంత్రం కూడా. త్వం వాంగ్మయస్త్వం చిన్మయ, త్వమానందమయస్త్వం బ్రహ్మమయ, త్వం సచ్చిదానంద అద్వితీయోసి అనే మంత్రం. గజములోని గకారం గచ్చతిని సూచిస్తుంది, అనగా మహర్షులు, జ్ఞానులు ఏ పరమార్థతత్వం వైపు ప్రయాణిస్తూ ఉంటారో తెలియజేస్తుంది. జకారం సమస్త సృష్టి దేని నుండి ఉత్పన్నం అవుతూ ఉందో దానిని తెలియజేస్తూ ఉంది. ఆ గజ స్వరూపమే గణపతి స్వరూపం. అది నర మృగ స్వరూపం, ద్విరూపం. ఇలాంటి ద్విరూపాలు త్వరగా అనుగ్రహిస్తాయని కూడా మనకు శాస్త్రాలు, పెద్దలు చెప్తారు. అలాంటి ద్విరూపాలే ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, హయగ్రీవ స్వామి మొదలైన వారు. ఇక ఉపనిషత్ చెప్పే తరువాత అంశం
త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, నీవు సాక్షాత్ పరంబ్రహ్మ స్వరూపానువే. త్వం జ్ఞానమయం విజ్ఞానమయోసి, ఈ సృష్టిలోని జ్ఞానం సర్వం, విజ్ఞానం సర్వస్వం నీవే, నీ స్వరూపమే. త్వం గుణత్రయాతీత, సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలకు అతీతుడువు నీవు. త్వం దేహత్రయాతీత, స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే శరీరత్రయానికి అతీతుడువు నీవు. త్వం కాలత్రయాతీత, భూత భవిష్యత్ వర్తమానాలనే కాలత్రయాతీతుడవు నీవు. త్వం మూలాధార స్థితోసి నిత్యం, షట్చక్రాలలోని అథోచక్రమైన మూలాధారములో కుండలిని శక్తిగా ఉండి త్రికరణ శుద్ధి కలిగి మోక్షాన్ని కాంక్షించే సాధకులను చేయి పట్టుకుని ఒక్కొక్క చక్రం దాటించి పైకి తీసుకెళ్ళి అమ్మవారి చేతినందించి సహస్రారంలోని శివశక్త్యైక్య స్వరూపమేదో ఆ పరమాత్మతో ఐక్యం చేయించేవాడవు నీవే. త్వం శక్తి త్రయాత్మక, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా లలితా సహస్రనామాలు వర్ణించే ఆ త్రిశక్తుల ఏకస్వరూపమే గణపతి. అందుకే ఈ ఉపనిషత్తు మనకు అందించింది గణపతి మహామంత్రం ఓం గం గణపతయే నమః. అనేక దేవతల్లాగా గణపతికి సహస్రనామాలు ఉన్నాయి. అందులో లక్ష్మీ గణపతి, హేరంభ గణపతి, నృత్య గణపతి, వల్లభ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి, వాతాపి గణపతి, సంకటమోచన గణపతి, ఇలా ఎన్నో గణపతి మహాస్వరూపాలను దర్శించందించారు మనకు మహర్షులు. కొన్ని యోగపరంగా, కొన్ని భక్తిపరంగా, మరికొన్ని జ్ఞానపరంగా వర్ణించి చెప్పబడ్డాయి. గణపతులనేకం, అవన్నీ ఆయన విభూతులు. ఏకత్వం ఆయన స్వరూపం, అదే శివశక్తుల ఐక్య స్వరూపం. గణపతి విఘ్ననాశకుడు, సర్వ విఘ్నోపశాంతయే అని కదా పాడుకుంటాం. విఘ్నం అంటే ఒక అర్థం కాలం. గణపతి కాలస్వరూపుడు, కాలాతీతుడు కూడా. గణపతి విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు. అందుకే ఆయనవి ద్విరూపాలు. ఒకటి వరదమూర్తి, అదే శుక్లపక్ష చతుర్థి. రెండవది సంకష్టహరమూర్తి, అదే కృష్ణపక్ష చతుర్థి. ఆ మూర్తులలాగే ఆయన అనుగ్రహం కూడా రెండు విధాలుగా ఉంటుందంటుంది శాస్త్రం. ఒకటి ఇష్టప్రాప్తి, వరదమూర్తిగా ఆయన కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. రెండవది అనిష్ట పరిహారం, సంకష్టహరమూర్తిగా కోరని కష్టాలను పరిహారం చేస్తాడు. అందుకే అసంఖ్యాకులైన భక్తులందరూ ఏకదంతుడైన ఆ గణపతిని ఉపాసిస్తూ ఉన్నారు. మనము ఉపాసించాలి. ఎప్పుడు అహర్నిశం అనగా సర్వకాల సర్వావస్థలలోనూ ఆ గణపతి రూపాన్ని, స్వరూపాన్ని చింతన చేస్తూ ఉండాలి, ఆరాధన చేయాలి, స్మరణ చేయాలి. ఎందుకంటే మరుక్షణం ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే సూర్యోదయం గణపతి స్మరణతోనే ప్రారంభం కావాలి. ఆఖరికి ఏ విఘ్నం లేకుండా సుఖంగా నిద్రపోవాలన్నా ఆ గణపతిని ఒకసారి స్మరించుకొని నమస్కరించి నిద్రకు ఉపక్రమించాలని చెబుతారు పెద్దలు. ఓం గం గణపతయే నమః. కాబట్టి ఉపనిషత్తు ద్వారా మనకు తెలుస్తున్నది గణపతి తత్వం ఏదో కాదు, అది నిర్గుణ నిరాకార అవ్యయ తత్వమే. గణపతి స్వరూపం ఏదో కాదు, అది సచ్చిత్ ఆనంద స్వరూపమే, శుద్ధ చైతన్యమే. మరి నీవు గుణాతీతుడవే, నీవు దేహాతీతుడవే, నీవు కాలాతీతుడవే, నీవు ఆత్మతత్వానివే, శుద్ధ చైతన్యానివే. అనగా నీవే గణపతివి నీవే. ఎలాంటి సందేహాలున్నా ఛానల్ వారిని సంప్రదించగలరు. జయగిరిధారి శ్రీ గురుభ్యో నమః. For more updates, please subscribe Dutta Media.